ప్రస్తావనకు అసెంబ్లీని వేదిక చేసుకోవద్దని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారాయన. కింది స్థాయిలోనూ కూటమి నేతల ఐక్యత కొనసాగాలని చెప్పారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల నేతలు సమావేశాలు పెట్టుకుంటూ ఐక్యత పెంచుకోవాలని సూచించారు. ఇక పనితీరుపై స్వయంగా ఎమ్మెల్యేలతో తానే మాట్లాడతానని చెప్పారు. 40 మంది ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా పిలిపించుకొని మాట్లాడుతున్నట్లుగా తెలిపారాయన. సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి సభకు రావాలని అన్నారు. ఎవరేమి మాట్లాడుతున్నారో తానే స్వయంగా నోట్ చేసుకుంటామని తెలిపారు. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి ఒక్కరూ అసెంబ్లీలో ఉండాల్సిందేనని ఆదేశాలిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఎన్డీఏ సమావేశం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ విధ్వంస కుట్రలు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. ఆ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఆయన. మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని వైసీపీ చూస్తుందని కూడా పవన్ కళ్యాణ్ ఆరోపించారు.